క్యాబిన్ లో ముగ్గురుకు మించి ఉంటే పోలీసులు చెక్ చేస్తారని ఒక సీక్రెట్ రూమ్ ను సెట్ చేసుకుని వెనుక నుంచి లారీలా కనిపించే బండిలో ట్రావెల్ చేశారు సార్. సంఘటన జరిగిన ఇంటికి కిలోమీటర్ దూరంలో లారీని ఆపడం వల్ల మనకెన్నాళ్ళు టైర్ మాస్ కూడా దొరకలేదు సార్. డమ్మీ డీజిల్ ట్యాంక్ ఫిట్ చేసి ఆయుధాలను అందరూ ఉంచారు సార్. ప్రతిదీ పక్కగా ప్లాన్ చేసి చేశారు సార్. నార్త్ కి కొంచెం కొత్త వాళ్ళని, నిజాయితీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. సీనియర్స్ అంతా ఎంక్వైరీ చేయకుండా నిద్రపోయి వెళ్ళాం, అక్కడ ఎవరు లేరు అని అబద్ధం చెప్తారు. టీంలో ఉంచుకోండి, హిందీ బాగా వచ్చు. మీ అందరినీ 8 క్రైమ్ పార్టీలుగా విభజించాం. ఒక్కో క్రైమ్ పార్టీలోనూ ఒక ఫింగర్ ప్రింట్ స్పెషలిస్ట్, హిందీ మాట్లాడడం తెలిసిన ఒక వ్యక్తి ఉంటారు. నార్త్లో సరైన భోజనం దొరుకుతుందా, నిద్ర పడుతుందా, అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు ఇలాంటివేమీ ఆలోచించకూడదు. ఈ గ్యాంగ్ సంబంధించిన ఏ ఒక్కడిని వదలకూడదు. ఈ గ్యాంగ్ వల్ల ఇంకో దోపిడీ కానీ అమాయకుల ప్రాణాలు కానీ పోవడానికి వీల్లేదు. మళ్ళీ సౌత్ లో అడుగు పెట్టాలనే ఆలోచనకి వాళ్ళు ఒడిగిపోవాలి. చేద్దామా? డిస్పాస్. పెట్రోల్ కి, భోజనానికి, ఉండడానికి టీంకి 20,000 అలాట్ అయింది. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, లెక్కలు కరెక్ట్ గా ఉండాలి. తీహార్ జైల్లో ఉన్న తమిళనాడు క్వార్టర్స్ని మీనా హౌస్గా చేసుకొని ఒక్కో టీం ఒక్కో స్టేట్కి వెళ్ళింది. నేను రాజస్థాన్లో క్యాంప్ సెట్ చేసి పని మొదలు పెట్టాను. ముందు వీడిది ఏ గ్యాంగ్, దాని లీడర్ ఎవరో కనిపెట్టండి. ఎందుకంటే 8 నుంచి 10 హవారియా గ్యాంగ్స్ యాక్టివ్గా ఉన్నాయి. కిరాతకులు. వీళ్ళింకా దేశ దిమ్మురులుగానే జీవిస్తున్నారు. ఈయన మీకు హెల్ప్ చేస్తారు. నా పేరు మధు సార్, ఊరు తిరుపతి. మీరు చెప్పిన బనేసింగ్ వాళ్ళ ఊరు భరత్పూర్ పక్కన ఒక సెటిల్మెంట్ విలేజ్ సార్. బనే సింగ్ ఊళ్ళో ఉన్నాడని ఎంక్వైరీ చేసి చెప్పమను. పోలీస్ డ్రెస్లో ఊళ్ళోకి వెళ్తే తిరిగి రాలేము సార్, లేపేస్తారు. ఇంకోసారి తమిళనాడుకి రావద్దని కాంప్రమైజ్కి వెళ్దాం సార్. అరెస్ట్ చేయడం మన వల్ల కాదు. ఎస్ఆర్ నో అని చెప్పాలి కానీ ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు సార్? కాంప్రమైజ్ కోసం రాలేదు మధు. త్వరగా వచ్చేస్తాను, బుద్ధిగా తినాలి. సరేనా? నమస్తే సార్. నాన్న నీకు వచ్చేటప్పుడు సార్ బనేసింగ్ ఊళ్ళో ఉన్నాడు. సార్ మీరు అస్సలు తొందరపడమాకండి, అంతా నేను చూసుకుంటాను సార్. బండెక్కు. నేను రావాలా? ఎక్కువ సార్ వాళ్ళ సంగతి మీకు తెలీదు. మధు సార్ నువ్వు మాత్రం నాతో వెళ్ళండి సార్, నేను బండిలో ఉంటాను. రా మధు. సార్ని ఫాలో చేయండి. సత్య సార్. బండిలోనే ఉండు. ఏం జరిగినా బయటికి రావద్దు. ఫోర్స్ యూజ్ చేసి అటువైపు నుంచి కవర్ చేయి. ఓకే సార్. పడితేయండి అన్న, విలేజ్ బ్యాక్ సైడ్కి పోనీ. చోటు సార్, బనేసింగ్ ఎక్కడున్నారు? मामा ఆగరా. बने सिंह मामा, पुलिस भैया, गांव में पुलिस आ गया. पुलिस का गांव में नहीं आने का है. बाहर जाओ, बाहर जाओ. బనేసింగ్ ని మాత్రం పంపమని మధు. వెళ్ళిపోదాం. దీనికి నాకు ఏం సంబంధం లేదు. ఊరు చూపించమని చెప్పి మోసం చేసి తీసుకొచ్చాడు.
बर्बाद हो जाएगा। रुक साले, सारे गांव को मैं लेके आ रही हूँ। रुको, मैं देख लेता हूं। ఇక బనే సింగ్ అని ఎప్పటికీ పట్టుకోలేం. ఎక్కడికో పారిపోయి ఉంటాడు. ఊళ్ళోకి వెళ్ళొద్దని మొత్తుకున్నా విన్నారా? 500 పోలీసులు దించి ఊరిని ధ్వంసం చేయాలి సార్. ఎన్కౌంటర్లో లేపేయాలి సార్. అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది. దొరికిన ఒక్కడిని ఎన్కౌంటర్లో లేపేసి వెళ్ళిపోదు మన నజీర్. తొందరపడ్డాను. మధు, హవేరియాస్ని డీల్ చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ని కలవాలి. వాళ్ళెవరు నోరిప్పరు సార్. ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఇంకా ఊరు బయలుదేరలేదా? తొందరగా వెళ్ళండి. ఇక్కడే ఉంటే అందరూ చస్తారు.
మీరు తల్లకిందులుగా నిల్చున్నా పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు 5 రాష్ట్రాల్ని కనెక్ట్ చేసి ఆరావళి పర్వతాల్లో దాక్కుంటారు. వెతుక్కుంటూ వెళ్ళినా మన పక్కనే ఉన్న కూడా కనిపెట్టలేం. ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు పట్టుకోలేం. నేనే కాంప్రమైజ్కి అరేంజ్ చేస్తాను. మాటిస్తే మద్రాస్ జోలికే రారు. సొంత స్టేట్లో క్రైమ్ చేయరు. అన్ని స్టేట్లకి వెళ్ళటం వల్ల అన్ని భాషలు మాట్లాడతారు. ఒక బిడ్డను చూస్తున్నారంటే వాళ్ళ కంటికి ఆ బిడ్డ కనపడదు, దాని మెడలో ఉన్న నగే కనపడుతుంది. వాళ్ళు అసలు మనుషులే కారు. ఆచూకీ చెప్తే మొత్తం కుటుంబాన్నే లేపేస్తారు. లాయర్ సాబ్, ఇంతవరకు నన్ను పట్టుకోవడానికి ఏ పోలీసు నా వెంట పడలేదు. అలాంటప్పుడు ఈ మద్రాసి పోలీసులు మాత్రం ఎలా? గుమ్మిడిపండిలో మీరు ఎమ్మెల్యేని చంపేశారు. ఎమ్మెల్యేని వేసేసేనా? సాలా వాడు నన్ను కత్తి చూపించి బెదిరించాడు. నేను వాడి తుపాకీతో షూట్ చేశాను. తోట లోపలికి పోయే గుండె బయటకు వచ్చే. కానీ హత్య చేసింది మేమేనని ఎలా కనిపెట్టారు? వేలిముద్రలతో. వేలిముద్రలా? మద్రాసీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న ఆధారంతోనే ఇంతవరకు వచ్చేశారు. బనే సింగ్, వాళ్ళ మీద నువ్వు మీ ఊళ్ళో దాడి చేయడం తప్పు. ఆ మద్రాసి ఒంటరి వాడు కాదు, వాడు గవర్నమెంట్. కొద్ది రోజులు వెతికి అలసిపోయి వాళ్లే వెళ్ళిపోతారు. అంతవరకు ఎవరికీ దొరకకుండా ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకోండి. అవసరమైతే నేనే లాయర్తో కబురు చేస్తాను. నేను ఆరవల్లి కొండల్లో బూడిద తోడేళ్ల ఆశీర్వాదంతో క్షేమంగా ఉంటాను. జై బావులే. పండిట్ అనే ఇన్ఫార్మర్ ఉన్నాడు, విలేజ్ ప్రెసిడెంట్. జిల్లాలో ఉన్న పాన్ షాపులన్నిటికీ పాన్ మసాలా సప్లై చేస్తాడు. అతనికి హవారియా గ్యాంగ్తో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అతను మాత్రమే మీకు సాయం చేయగలడు. ఎక్కడుంటాడు? సార్, ఇతనే పండిట్. నన్ను వదిలేండి సార్. నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసినా కూడా పర్వాలేదు, కానీ హవారియాల ఆచూకీ మాత్రం చెప్పను. వాళ్ళ చేతుల్లో చిత్రవద పడి చావటం కంటే జైలే మేలు. I'll give you protection. ప్రొటెక్షనా? వాళ్ళు ఎలాంటి రాక్షసులో మీకు తెలుసా? వాళ్ళు త్రాచు పవన్ ఇంట్లో పడేసి పారిపోతారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇల్లు తగలబెట్టేస్తారు. అప్పుడు ఎలా ఇస్తారు సార్ ప్రొటెక్షన్? ఇలా చూడండి సార్, వాళ్ళు మీ ఊళ్ళోలాగా పోలీసులకు భయపడేవాళ్ళు కాదు. కాల్చి పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. హవారియాస్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దొంగలుగా మారారో చరిత్ర తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ సార్. I know. వాట్ నో సార్? ఏం తెలుసు? ఏది చెప్పండి చూద్దాం. They are descendants of Rajputs. హవేరియాలో రాజ్పుత్ సైన్యంలో సమర్థవంతమైన గొరిల్లా దళ వీరులుగా ఉండేవారు. 16వ శతాబ్దంలో రాజ్పుతులకి మొఘలాయలకి ఓ పెద్ద యుద్ధం జరిగింది. అతిపెద్ద సైన్యంతో వచ్చిన రాజ్పుత్ మహారాజుని ఎంతో చిన్న సైన్యంతో వచ్చిన మొఘలాయ చక్రవర్తి తన నవీన యుద్ధ యుక్తులతో భీకరంగా పోరాడాడు. రాజ్పుత్ వీరులు యుద్ధానికి ముందు బావులి అనే దేవతను పూజించి వెళ్తే పెద్ద ప్రాణ నష్టం లేకుండా విజయంతో తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది. అందుకు కావలసిన పూజలు జరిగాయి. కానీ యుద్ధంలో రాజ్పుతులు ఓడిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్పుత్ సామ్రాజ్యమే అంతరించిపోయింది. యుద్ధానికి ముందు జరిగిన పూజలో హవేరియాలు యుద్ధ దేవత అయిన బావులిని పశు రక్తంతో కలంకం చేశారని, వాళ్ళు చేసిన పాపమే యుద్ధంలో ఓడిపోవడానికి కారణమని వాళ్ళని ఊళ్ళోంచి అడవుల్లోకి తరిమేశారు. రాజ్పుత్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత అందులో గొరిల్లా దళంగా ఉన్న హవేరియాలకు ఉద్యోగం పోయి మొఘల్ సైన్యం చంపేస్తారనే ప్రాణభయంతోనూ అడవుల్లో దాక్కుని వేటాడి దొంగలుగా జీవించారని కథలుగా చెప్పుకుంటారు. హవేరియాలు ఎన్నో తరాలుగా వేటగాళ్ళలా అడవుల్లో జీవిస్తూ వచ్చారు. 80ల్లో వేటాడాన్ని ప్రభుత్వం నిషేధించడం వల్ల బతుకు తెరువు కోసం మళ్ళీ ఊళ్ళోకి రాగా అక్కడ మర్యాద లేక ఉద్యోగం లేక జీవనం కఠినంగా మారింది. అందువల్ల కొంతమంది మాత్రం
మళ్ళీ వేటకి వెళ్ళారు. కానీ ఈసారి మానవ వేట. పర్వాలేదే, మా ఊరు పోలీసులకి ఇంత కథ తెలీదు. కానీ సార్, వాళ్ళు ఒకే చోట ఉండరు, ఊరూరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వెతికి కనిపెట్టాలంటే బాగా ఖర్చు అవుతుందే. एक इन्फॉर्मेशन 50,000. 50,000 ఒక్క ఇన్ఫర్మేషన్ కా? నిజంగానా? నాతో మీరు జోక్ చేయటం లేదుగా? ఓకే సార్. సార్, ఇంకో విషయం, ఇకపై నన్ను నేరుగా కలవటానికి రాకండి. ఊళ్ళో గనక తెలిస్తే వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోతుంది. నేను పాన్ మసాలా సప్లై చేసే కొట్టు కుర్రాళ్ళ ద్వారా తెలుసుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే హవేలీ ముందున్న నా కొట్టు కుర్రాడు పచ్చ కలర్ తలపాగా పెట్టుకుంటాడు. రోజు పచ్చ కలర్ టర్బన్ కోసం వెయిట్ చేశాం. ఒకవైపు పండిట్ మనుషులు వెతుకుతుండగా ఇంకోవైపు మేము రోడ్ సైడ్ టెంట్, రైల్వే ప్లాట్ఫామ్ ఇలా ఒక్కచోట వదలకుండా వెతికాం. ఎన్నో నెలల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా బనే సింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని నార్త్ ఇండియా మొత్తం తిరిగాం. చలి, ఎండ, తుమ్ము ఏమీ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయాం. ఈ గ్యాంగ్ వల్ల ఇంకెవరి ప్రాణం పోకూడదన్న భయం, వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలన్న కసి, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి మాకిచ్చింది. నార్త్లో భోజనం పడక, డబ్బులు సరిపోక, వంట సామాన్లు బండ్లో పడేసుకుని వెళ్లేదారులు టైం దొరికినప్పుడు వండుకొని తిన్నాం. సార్, టేస్ట్ అదిరింది సార్. మీ వైఫ్ అదృష్టవంతురాలు సార్. ఎలా ఉంది? నా ఊపిరి కూడా నన్నే వీడనే. నా ప్రాణమా, నా ప్రాణమా నీడు శృతి లేని జతలో తమంతా తలపోసి బతికేను నీ కోసం, వెతికేను నన్ను నేనీ చీకటిలో. మాటగే మౌనంగా, మౌనం నీ ధ్యానంగా, వేచేను నీ కొరకే శూన్యములో. బండాపు పచ్చటర్పని పెట్టుకున్నాడు. హా పాపు, స్పెషల్ బెడ్ ఆగా. సార్, పండిట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సార్. వెరీ గుడ్ సార్. శేషం అందరినీ అసెంబ్లీ చేయి. సత్య, ఈ ఆపరేషన్ నువ్వు వద్దు, నీకు వేరే పని ఉంది, నేను చెప్తాను. సార్, నన్ను టీం నుంచి పంపించండి. నాకు ఏం కాకూడదని మీరు చూపించే శ్రద్ధను నేను భరించలేకపోతున్నాను. నన్ను చూసే ప్రతిసారి మీరు బాధపడక్కర్లేదు. పంపించండి సార్. అసెంబ్లీ సార్. ఎస్ సార్. ఈ పేపర్లో ఉన్నతన్ని ఫాలో అవ్వు. థ్యాంక్స్ సార్. హరం సింగ్, వయసు 55, బనే సింగ్ వాళ్ళ బాబాయ్. ఈ గ్యాంగ్ ఆర్గనైజర్, విఏఓగా పనిచేస్తున్నాడు. అందరిలో చదువుకున్నవాడు. ఇక్కడ ఇతన్ని పట్వారి అంటారు. ఈ గ్యాంగ్ వాళ్లతో ఇన్ఫర్మేషన్ ని రహస్యంగా పంచుకోవడం, వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, కోర్టు కేసు సమస్యల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళు దోచుకొచ్చిన నగల్ని డబ్బుగా మార్చడం అన్నీ వీడే. వీడిని పట్టుకుంటే తప్పించుకున్న బనే సింగ్, ఆ గ్యాంగ్ లీడర్ గురించి అన్ని వివరాలు మనకు తెలుస్తాయి. లోకల్ పోలీస్తో కనెక్షన్ ఉన్నందువల్ల ధైర్యంగా ఊళ్ళో తిరుగుతున్నాడు. రోజు భరత్పూర్ విలేజ్ మార్కెట్కి వడ్డీ వసూలు చేయడానికి వస్తాడు. ఎవరికి తెలియకుండా అక్కడే వాడిని ట్రాప్ చేద్దాం. దీనికంటే ఆ బనే సింగ్ ఊరే బెటరు. రౌడీలందరూ ఆ మార్కెట్లోనే ఉంటారు, సాగు కొడతారు. ముందు మన బండి నెంబర్ ప్లేట్స్ అని లోకల్ నెంబర్ ప్లేట్ గా మార్చండి. ఉదయం మార్కెట్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మనం అరెస్ట్ చేసేటప్పుడు జనం పోగైనా, అక్యూస్ అలర్ట్ అయినా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అక్కడ అరెస్ట్ జరగబోతోందనో జరిగిందనో ఎవరికీ తెలియకూడదు. ప్లాన్ ఏంటో చెప్తాను, ఇంకో ఫెయిలియర్ జరగకూడదు.
హరం సింగ్ వచ్చేసాడు సార్. 2 minutes టైం. తను అలర్ట్ అయ్యేలోపు హరం సింగ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 2 minutes ఏంటి సార్, 2 hours అయినా వాడిని తీసుకెళ్లారు. 2 hours ఏం వద్దు కానీ నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గేట్ టచ్ చేసిరా. ఆలోపు ఎక్కించేస్తాం. ఎక్కించకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతానంటే ఒకసారి ఏంటి 4 సార్లు వెళ్ళొస్తాను. వెళ్ళమంటారా? ఇప్పుడు చూడు ఎలా పరిగెడతాను. నజీర్ సార్, మధు పరిగెడుతున్నాడు. దొంగ నడుస్తూ వాటి మన మనిషి సార్. డూ ఇట్. అరే చోర్, పకడో చోర్. వామో, వీళ్ళేదో ప్లాన్ చేసినట్టు. సత్య రెడీ. వికీ మూవ్. చందు శేషు కవర్. ఎత్తుకొచ్చేయండి. ఇప్పుడు పెట్టండి నోట్లో అరటి పండుని. ఇక నుంచి మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. పరిగెత్తమని మాత్రం చెప్పకండి. హరం సింగ్ ని చెన్నై తీసుకెళ్ళడానికి ట్రాన్సిట్ వారెంట్ అరేంజ్.